యేసు ప్రభు అనేకమైన ఉపమానాలు చెప్పేటప్పుడు చెవులు కలవాడు ఏంటి వినుడు కాక అంటే అర్థం, అందరికీ చెవులు ఉన్నాయి, ఇక్కడ చెవులు లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ వినగలిగే చెవులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరొకసారి ఇక అద్భుతమైన పర్వదిన సందర్భంగా యేసు ప్రభు ఇక లోకానికి అరుదించిన ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన లోక రక్షకుడు అని జ్ఞాపకం చేసుకొని, ఆయన చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతులు అర్పించే ఒక స్తుతుల పండుగ ఏంటండి? క్రిస్మస్ పండుగ. కాబట్టి ఇక సమయంలో ఇక క్రిస్మస్ సీజన్లో ఉన్న మనం, ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న మనం, నా మెసేజ్ కూడా చాలా క్లుప్తంగా ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే ఒక భక్తుడు ఈ రకంగా చెప్తాడు, అర్ధగంట అంటే హద్దు అంట, అర్ధగంట చెబితే హద్దు, 30 గంట చెబితే ముద్దు, గంట కంటే ఎక్కువ చెబితే గుద్దు. సో కాబట్టి మీతో పండగ రోజు గుద్దించుకోవాలనే ఇష్టం నాకు లేదు. నా హద్దులో నేను ఉంటాను, ముద్దుగా కొన్ని మాటలు చెప్పి ముగించాలని ఇష్టపడుతున్నాను. రైట్. క్రిస్మస్ అనే యొక్క పదానికి అర్థం క్రిస్టోస్ ప్లస్ మాస్. క్రిస్టోస్ అంటే క్రీస్తుకు, మాస్ అంటే ఆరాధన. అంటే క్రిస్మస్ చేసుకుంటాం అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించటం. ఎందుకు క్రీస్తును ఆరాధించాలి? ఆయన ఆరాధనకు కర్త. కాబట్టి ఇక క్రిస్మస్ పేరిట అనేకమైన హంగులు ఆర్భాటాలు మనం చేస్తున్నాం. మంచిదే, చేయకూడదని చెప్పట్లేదు. కానీ నువ్వు ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినా, ఎన్ని విందులు వినోదాలు చేసినా, క్రీస్తును ఆరాధించకుండా, క్రీస్తుతో సంబంధము లేకుండా, క్రీస్తుకు నీ జీవితం సమర్పణ చేయకుండా ఇంతవరకు అనేకమైన క్రిస్మస్లు జరుపుకున్నట్లయితే ఇక 2023 క్రిస్మస్ ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు జరుపుకోవాలని దేవుడు ఈరోజు ఈ సందేశాన్ని మనకిస్తున్నాడు. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా అనేకమైన పాత్రలు బైబిల్లో మనకు కనిపిస్తున్నాయి. దాంట్లో ఒక అద్భుతమైన పాత్ర ఎవరిదంటే జ్ఞానులు. ఎవరండి? జ్ఞానులు. జ్ఞానుల ఆరాధన, జ్ఞానులు జరుపుకున్న క్రిస్మస్. ఈరోజు జ్ఞానులు ఒక ప్రత్యేకమైన రీతిలో క్రిస్మస్ని జరుపుకున్నారు. వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, చాలా పాండిత్యము కలిగిన వాళ్ళు. అలాంటి వారు జరుపుకున్న విధంగా మనము కూడా జరుపుకున్నట్లయితే అది అద్భుతమైన ఆశీర్వదకరమైన క్రిస్మస్గా మనకి జీవితాల్లో ఉంటుంది. కాబట్టి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. గాస్పుల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 2 వర్సెస్ 10 to 12. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత
హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళేరి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ యొక్క సమయంలో దాదాపు 2023 సంవత్సరాల క్రితం ఇక లోకానికి లోక రక్షకుడిగా అరుదించిన దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభు యొక్క జననాన్ని బట్టి ఆ యేసును ఆరాధించేదానికి, ఆ యేసు యొక్క జన్మదినాన్ని జరుపుకునేదానికి, ఆ యేసు యొక్క పుట్టుకను బట్టి ఆనందించేదానికి జ్ఞానులు యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. జ్ఞానులు ఒక ప్రత్యేకమైన రీతిలో క్రిస్మస్ని జరుపుకున్నారు. వారు ఏ రకంగా జరుపుకున్నారంటే 3 రకాలుగా జరుపుకున్నారు. మొదటిది, ఆయనను ఆరాధించారు. రెండోది, ఆయనకు అర్పణలు అర్పించారు. మూడవది, పరివర్తన కలిగిన జీవితాలతో వాళ్ళు జీవించారు. 3 విషయాలను చెప్పాను నేను. జ్ఞానులు క్రిస్మస్ని ఏ రకంగా ఆచరించారంటే, మొదటిగా ఏం చేశారు? ఆరాధించేశారు. ఆరాధన. క్రిస్మస్ అంటే ఆరాధన. రెండవదిగా వాళ్ళు చేస్తుంది అర్పణలు. వాళ్ళు ఏం చేశారు? అర్పించారు. క్రిస్మస్ అంటే అర్పణ. మూడవది, వాళ్ళు స్వప్నమందు వారు వచ్చిన మార్గములో కాకుండా వేరే మార్గములో వెళ్ళేదానికి వాళ్ళు బోధించబడ్డారు. ఆ ప్రకారం వాళ్ళు చేశారు. అది క్రిస్మస్ అంటే పరివర్తన. 3 మాటలు చెప్పాను నేను. ఆరాధన, అర్పణ, పరివర్తన. ఈ 3 మనకి జీవితాల్లో ఉన్నట్లయితే ఒక అద్భుతమైన క్రిస్మస్గా ఇక 2023 క్రిస్మస్ ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి కొంచెం ఆలోచన చేద్దాం. జ్ఞానుల ఆరాధన ఎలాగుంది? వాళ్ళు నక్షత్రాన్ని చూశారు, మరియను చూశారు, యేసు ప్రభుని కూడా చూశారు. వాళ్ళు నక్షత్రాన్ని ఆరాధించలేదు, మరియమ్మను ఆరాధించలేదు. ఎవరిని ఆరాధించారు? యేసును ఆరాధించారు. ఏంటి దీని అర్థం? చాలామంది ఈ రోజుల్లో యేసు తల్లి అయిన మరియను ఆరాధించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ జ్ఞానులు క్రిస్మస్ సందర్భముగా వాళ్ళు ఆరాధించింది ఎవరినంటే మరియను కాదు, తమకి దారి చూపించిన నక్షత్రాన్ని కాదు. వారు నక్షత్రాన్ని చూశారు, మరియని చూశారు, యేసును చూశారు. కానీ యేసును ఏం చేశారు? ఆరాధించారు. కాబట్టి ఇక సమయంలో దేవుడు తన ప్రజలను దీవించి ఆశీర్వదించి పంచి పెడుతున్నాడు. అది ఎక్కడ మనం చూస్తున్నామంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19. ఒకసారి ఎవరైనా గట్టిగా చదవండి. ద్వితీయోపదేశకాండం 4:19. ద్వితీయోపదేశకాండం, Deuteronomy chapter 4 verse 19. సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఇక లోకములో అనేకమైన శ్రేష్టమైన వాటిని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు పంచిపెడుతున్నాడు. దేవుని ద్వారా పంచిపెడుతున్న వీటిని మనం అనుభవించాలి తప్ప వీటిని ఆరాధించకూడదు. పంచిపెట్టు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. అది నిజమైన క్రిస్మస్. చాలామంది
ఉద్యోగాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. చాలామంది డబ్బును ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఈ లోకములో ఉన్న మనుషులను ఆరాధించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కొంతమంది పాస్టర్స్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? పాస్టర్స్ని నీ ఆత్మీయమైన అభివృద్ధి కోసం సంఘములో దేవుడు ఇచ్చాడు తప్ప, దేవుడు పంచిపెట్టిన వాటి ముందు నువ్వు ఆరాధించకుండా పంచిపెట్టిన దేవునికి నువ్వేం చేయాలి? ఆరాధన చేయాలి. కొంతమంది మరియమ్మను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క లాజిక్ ఏంటో తెలుసా అండి? మరియమ్మ పవిత్రమూర్తి కాకుంటే యేసయ్య జన్మించేవాడా? తల్లి లేకపోతే బిడ్డెక్కడదండి. కాబట్టి తల్లిని ఆరాధన చేద్దాం, బిడ్డను ఆరాధన చేద్దాం. కానీ బైబిల్ మనకేం తెలియజేస్తుందో తెలుసా? అమ్మ గౌరవనీయురాలు, నో డౌట్ అబౌట్ దాట్. మరియమ్మ గౌరవనీయురాలు. మరియమ్మ సద్భక్తితో దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగింది. గౌరవనీయురాలు. కానీ దేవుడు మాత్రమే ఆరాధనీయుడు. డిఫరెన్స్ ఉంది. డాక్టర్ గారిని ఒక ఆమెకు అంది. ఆమెనేమంటారు? డాక్టర్ గారు తల్లి అంటాం. నీకు బాగా ఆరోగ్యం బాగలా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎందుకు డాక్టర్ గారు అమ్మ దగ్గరికి వెళ్ళవు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు. డాక్టర్ గారు అమ్మ గౌరవనీయురాలు. కానీ డాక్టర్ గారు ఎవరో? నిన్ను స్వతపరిచేవాడు. మరియనే తన నోటితో చెప్పింది. ఏమని చెప్పింది తెలుసా? ఆయన మీతో చెప్పినది మీరు చేయండి, నేను చెప్పింది మీరు చేయొద్దు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ వారు ఎవరైనా మరియను ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆమె మనలాంటి వ్యక్తే. అలాంటి వ్యక్తిని ఆరాధించినట్లయితే మన ఆరాధన అది అర్థవంతమైన ఆరాధనగా ఉండదు. దేవుణ్ణి మాత్రమే మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఒక మినిస్టర్ గారిని కారు తీసుకొచ్చింది. కారులో వచ్చాడు ఆయన. కారు మోసుకొని వచ్చింది. మినిస్టర్ గారి మెడలో దండేస్తారా, కారుకి దండేస్తారా? లాజిక్ ఏంటి చెప్పండి? మరియమ్మ యేసును మోసింది కాబట్టి నేనేం చేస్తాను? నేను మరియమ్మ గారి గురించి తక్కువగా మాట్లాడతలేదు, కానీ ఇక్కడున్న సత్యాన్ని మీకు నేను వివరిస్తున్నాను. మరియమ్మ దేవుని ద్వారా దయ పొందిన ఒక ఘనురాలు, ఒక అద్భుతమైన పవిత్ర మూర్తి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక అద్భుతమైన యవన జీవితాన్ని జీవించింది. దేవునికి మహిమకరంగా దేవుని యొక్క కృపను పొందుకుంది. దేవుని యొక్క దయ ఆమె యొక్క జీవితంలో పొందుకుంది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఆరాధన ఎవరినో తెలుసా? యేసయ్యకే మన ఆరాధన. ఈ జ్ఞానులు మరియమ్మను పూజించలేదు, మరియమ్మకు సాగిలపడలేదు, మరియమ్మకు నమస్కరించలేదు, నక్షత్రాన్ని పూజించలేదు, నక్షత్రం ముందు సాగిలపడలేదు, నక్షత్రాన్ని ఏంటి ఆరాధించలేదు. నక్షత్రం అంటే ఎవరో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పేవారే నక్షత్రాలు. అంటే దైవ సేవకులు. ఈ రోజులో చాలామంది యేసు ప్రభుని ఆరాధించకుండా దైవ సేవకులను ఆరాధించేవారు అనేక మంది సంఘాల్లో కనపడుతున్నారు. అలాగైతే జ్ఞానుల ఆరాధనగా మన ఆరాధన ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక వ్యక్తిని గౌరవిద్దాం.
పాస్టర్ గౌరవనీయుడు కానీ ఆరాధనీయుడు కాదు. దేవుడు ఒక్కడే, ఆయన ఆరాధనకు అర్హుడు. ఆరాధన అనే పదం ఈ లోకములో దేనికి ఎవరికి వర్తించకూడదు. అది దేవునికి మాత్రమే వర్తించవలసిన పదం. అలాంటి ఆరాధనగా మన ఆరాధన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో జ్ఞానులు ఆరాధించింది ఎవరినండి? యేసును ఆరాధించారు. వాళ్ళని ఎంతో దూరం నుంచి చక్కగా నడిపించిన ఆ నక్షత్రాన్ని వాళ్ళు ఆరాధించలేదు. ఎంతో కష్టపడి 9 మాసాలు కానీ ప్రసవించిన మరియమ్మను వాళ్ళు ఆరాధించలేదు. కానీ రక్షకుడైన యేసును వాళ్ళు ఆరాధించారు. కాబట్టి మన యొక్క జీవితాల్లో యేసును తప్ప దేనికి మనము ఆరాధించే వారిగా మనం ఉండకూడదు. అది మొట్టమొదటిది. జ్ఞానుల ఆరాధన ఎవరిని ఆరాధించారు? యేసును మాత్రమే ఆరాధించారు. రెండోది, జ్ఞానులు ఏం చేశారు? అర్పణను వాళ్ళు ఏం చేశారు? అర్పించారు. ఏంటి ఆ యొక్క అర్పణలు? విలువైన వాటిని వాళ్ళు దేవునికి ఏం చేశారు? సమర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళం, విలువైన వాటిని ఆ విలువైన వ్యక్తిగా లోక రక్షకుడిగా వచ్చిన ఆయనకు వాళ్ళు ఏం చేశారు? అర్పణలుగా అర్పించారు. క్రిస్మస్లో జ్ఞానులు చేసింది వాళ్ళు అర్పణలు అర్పించారు. మనము కూడా చేయవలసింది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన విలువైన వాటిని దేవునికి సమర్పణ చేయటమే, అర్పణ చేయటమే క్రిస్మస్. నీ విలువైన జీవితం దేవునికి అర్పించు. నీ విలువైన సమయం దేవునికి అర్పించు. 4 T's అని చెప్తాం సాధారణంగా. మొదటి టీ ఏంటంటే టైం. రెండోది ఏంటంటే టాలెంట్స్. దేవుడు నీకు ఇచ్చిన తలంతులను దేవునికి ఏం చేయాలి? అర్పణగా ఇవ్వు. దేవుని ద్వారా దయచేయబడిన టాలెంట్స్ని ఇక లోకంలో అనేకమైన వాటికి ఉపయోగిస్తున్నావు, మంచిది. ఉపయోగించద్దని దేవుడు చెప్పట్లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ టాలెంట్స్ నీకు ఇచ్చాను కదా, ఆ టాలెంట్స్తో, ఆ తలంతులతో నువ్వు నన్ను ఏం చేయాలి? గణపరచు, ఆరాధించు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి టైం, టాలెంట్స్, తర్వాత ట్రెజర్స్. 30 అంటే ట్రెజర్. ట్రెజర్ అంటే ఏంటి? దేవుడు ద్వారా దయచేయబడిన ధనముతో దేవుని ఏం చేయాలి? మనము అర్పణగా ఆయనకు మనము అర్పించాలి. 4th T, యువర్ టంగ్. టీ ఏంటి? నాలుక, నీ నోరు. దేనికి సమర్పించాలి? ఎవరికి అర్పణ ఇవ్వాలి? దేవునికి నువ్వు అర్పణగా నువ్వు ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ రకంగా నీకున్న విలువైన వాటిని నువ్వు దేవునికి నువ్వు అర్పించావో, జ్ఞానులు ఏ రకంగా ఒక అర్థవంతమైన ఆరాధనతో కూడిన అర్పణను వాళ్ళు దేవునికి ఇచ్చారో, నువ్వు కూడా ఇక 2023 క్రిస్మస్లో అలాంటి ఆరాధన చేసిన ఒక అద్భుతమైన ఆరాధకుడిగా నువ్వు ఉండబోతున్నావు. చాలామంది మన ప్రార్థన ఎలాగుంటుందో తెలుసా అండి? తండ్రి, నావన్నీ నావే, నీవన్నీ నావే. ఏంటి? తండ్రి, నావన్నీ నావే, నీవన్నీ కూడా నావే. కానీ దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించేవాడి యొక్క ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? తండ్రి, నావన్నీ నావన్నీ నీవే, అలాగే నీవన్నీ నావే. నావన్నీ ఒక్కసారి చెప్పాలండి, ఇప్పుడు కాదు.
ఎప్పుడైతే నావన్నీ నీవే అని అనుకుంటావో అప్పుడే దేవునికి నువ్వు సంపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితాలు జీవిస్తావు. నావన్నీ నావే అనుకుంటున్నావు కాబట్టి నీ జీవితంలో సమర్పణ లేదు. ఎన్నో క్రిస్మస్లు జరిగిపోయినాయి, ఎన్నో కోళ్ళు గొర్రెలు వెళ్ళిపోయిన లోపల, కానీ ఆలోచించేద్దా, దేవుడు అద్భుతంగా నిన్ను అనేకమైన రీతిలుగా దీవించాడే, ధారాళముగా దయచేశాడే. ఆయన ఎబెనేజర్గా ఎంతవరకు నీకు సహాయం చేశాడే, అనేకమైన పరిస్థితుల గుండా నిన్ను విడిపించాడే. అన్నిటికంటే ముఖ్యముగా తన సొత్తుగా తన యొక్క రక్షణను నీకు ఇచ్చాడే. అలాంటి దేవుని ద్వారా పొందుకున్న మనం ఆయనకు మనం ఏం చేయాలంటే మన జీవితాలను మనం ఏం చేయాలి, ఆయనకు అర్పణగా మనం ఏం చేద్దాం, అర్పించాలి. దేవునికి అర్పించేవాడి యొక్క జీవితం, సమర్పణ కలిగిన జీవితం ఎలాగుంటుందంటే తమ యొక్క జీవితంలో ప్రథమ స్థానాన్ని దేవునికి ఇస్తారు. దేవుని తర్వాతే ఏదైనా, దేవుని కంటే ముందు ఏది ఉంచుకోరు, ప్రతి దాని ముందు దేవుని ఉంచుకుంటారు. ఒకసారి ఆలోచించేద్దాం. ఇక 2023 క్రిస్మస్లో నువ్వు ఎవరిని ముందు పెట్టుకొని జీవిస్తున్నావు? ఏది నీకు విలువైనదిగా కనిపిస్తుంది? ఒకవేళ నిన్ను రక్షించిన యేసయ్య స్థానంలో ఏ వ్యక్తినైనా దేన్నైనా నువ్వు ఉంచుకున్నట్లయితే నీ జీవితంలో ఈరోజు ఒక తీర్మానం తీసుకో. నాయన, జ్ఞానుల ఆరాధనగా నా ఆరాధన ఉండాలని ఇష్టపడుతున్నాను నాయన. జ్ఞానులు అర్పణలు అర్పించారు, విలువైన వాటిని అర్పించారు. ఒకటి చెప్తాను చూడండి, నీ జీవితంలో నువ్వు విలువైన వాటిని దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను విస్తరింపచేస్తాడు. నీ అద్దం ముందు రాసుకో, ఎందుకంటే ప్రతిరోజు అద్దం చూసుకుంటాం కాబట్టి. దేవునికి నీకున్న విలువైన వాటిని అర్పిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు, విస్తరింపచేస్తాడు. గొప్ప స్థితిలోనికి దేవుడు నిన్ను తన మహిమ కోసం ఆయన నిన్ను నిలబెడతాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయనకు సమర్పణ చేసుకొని నీ జీవితాన్ని ఆయనకు అర్పించుకున్నప్పుడు. నీ జీవితాన్ని దేవునికి అర్పించకుండా ఇక లోకములో ఉన్న అనేకమైన వాటికి అర్పించుకున్నట్లయితే దేవుని యొక్క దీవెన నీకు జీవితంలో నువ్వు పొందుకోలేవు. అదే క్రిస్మస్ సందేశంగా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆలోచించాయి. 2 విషయాలు మీకు చెప్పాను నేను. మొదటి విషయం ఏంటండి? ఆరాధన. ఎవరిని ఆరాధన చేయాలి? యేసయ్యను ఆరాధన చేయాలి. రెండోది, క్రిస్మస్ అంటే అర్పణ. ఏంటి దాని అర్థం? దేవుని ద్వారా దయచేయబడిన విలువైన వాటిని ఆయనకు అర్పణ చేయటమే క్రిస్మస్. అంటే ఆయన నీ జీవితంలో ఉండాలి, నువ్వు ఆయన మమేకమైపోవాలి, అంటే కలిసిపోవాలి. ఆయన నువ్వు కోరుకోవాలి. కారణం ఏంటంటే ఆయన నిన్ను కోరుకున్నాడు. మొదటగా ఆయన నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రేమించాడు. మనం కోరుకోలేదు, మనం ప్రేమించాల. దేవుడే ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు. నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించేదానికి ఆయన యొక్క స్టెప్ తీసుకొని ఆయన మనల్ని రక్షించాడు. కాబట్టి ఇక క్రిస్మస్లో మనం తీసుకునే తీర్మానం ఏంటంటే, నాయనా, నా జీవితాన్ని నీకేం చేస్తాను, అర్పణగా నీకు నేను అర్పిస్తాను. యేసయ్య జీవితంలో, యేసయ్య చేతిలో నీ జీవితాన్ని పెట్టు. యేసయ్యకు అర్పణగా నువ్వు మారిపో. దేవుడు ఏం చేస్తాడో తెలుసు? అప్పుడు నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే నువ్వు అత్యధికమైన గొప్ప స్థితిలో దేవుణ్ణి నిన్ను ఉంచుతాడు. ఆయన మాట తప్పని దేవుడు ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నేను నిన్ను తలగా ఉంచుతాను. ఎప్పుడు ఆ యొక్క వాగ్దానం నీకు జీవితంలో నెరవేర్చబడుతుందో తెలుసా? దేవునికి నీ జీవితాన్ని అర్పించినప్పుడు.
దేవుని ముందు పెట్టుకుని నువ్వు జీవించినప్పుడు, ఒక క్రిస్మస్ రోజు మాత్రం కాదు దేవుని దగ్గరకు రావటం, ప్రతిరోజు నిన్ను కాపాడుతున్నాడు, ప్రతిరోజు నీకు ఆయన జ్ఞానం ఇస్తున్నాడు, ప్రతిరోజు ఆయన అనేకమైన పరిస్థితుల నుంచి ఆయన తప్పిస్తున్నాడు. ఆయన సహాయము లేనిదే ఒక్క సెకండ్ కూడా ఈ లోకంలో బతకలేం. మన జీవాన్ని దేవుడు దాచాడు, మన తల వెంట్రుకను ఆయన లెక్కించాడు, మన సంచారాల్ని ఆయన లెక్కించాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన! నీ పట్ల ఒక గొప్ప ప్రేమ కలిగిన వాడు. నిన్ను విడువడు, ఎడబాయడు, కనురెప్ప వేయడు, ఆయన కునికడు, నిద్రపోడు. ఇలాంటి గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి తనకు తానే నిన్నుకు సమర్పణ చేసుకున్నాడే ఆయన. తన యొక్క ప్రాణాన్నే నీకు అర్పణగా ఇచ్చేశాడే. మరి నువ్వు నీ జీవితంలో ఆయన ద్వారా పొందుకున్న వాటిని నువ్వు దేవునికి అర్పించి ఒక అర్థవంతమైన క్రిస్మస్ మనం జరుపుకుందాం. మూడవది, జ్ఞానులు ఏం చేశారు? పరివర్తన చెందారు. ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెందారు. ఎన్నో క్రిస్మస్లు మనం చూసాం, ఎన్నో న్యూ ఇయర్స్ని హ్యాపీ న్యూ ఇయర్గా గడిపేశాం. కానీ మనకి జీవితాల్లో దేవుడు ఆశించిన మార్పు, దేవుడు ఆశిస్తున్న పరివర్తన మనకి జీవితాల్లో కలగట్లేదు. అలాగైతే పరివర్తన లేకుండా క్రిస్మస్ను జరుపుకున్నట్లయితే ఇట్స్ అ మీనింగ్లెస్ క్రిస్మస్, అర్థము లేని క్రిస్మస్ పండుగ. అర్థవంతమైన మీనింగ్ఫుల్ క్రిస్మస్గా మనకి జీవితాల్లో మనం ఉండాలంటే ఏం చేయాలంటే పరివర్తన చెందాలి. జ్ఞానులు పరివర్తన చెందారు. జ్ఞానులు యేసును ఆరాధించడం మాత్రమే కాదు, యేసుకు అర్పణలు అర్పించడం మాత్రమే కాదు, వాళ్ళు పరివర్తన చెందారు. ఏ రకంగా పరివర్తన చెందారు? వాళ్ళు ఒక మార్గంలో వచ్చారు, తర్వాత మరి ఒక మార్గమున వెళ్ళమని బోధింపబడినప్పుడు ఆ మాటకు వాళ్ళు శిరసావహించి, ఆ మాటకు విధేయత చూపించి, వారు వచ్చిన మార్గంలో కాకుండా మేము జ్ఞానులము, ఆ మార్గం గురించి మాకు బాగా తెలుసు, ఈ కొత్త మార్గం గురించి మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, మేము వచ్చిన మార్గంలోనే మేము వెళ్తామని అనుకోలా. ఎప్పుడైతే యేసయ్యను చూశారో వెంటనే తమ యొక్క మార్గాన్ని ఏం చేశారో మార్పు చేసుకున్నారు. కాబట్టి వారు వచ్చిన మార్గం ఏంటంటే హేరోదు దగ్గర నుంచి వచ్చారు. హేరోదు మార్గం. ఇక హేరోదు మార్గము 3 రకాలుగా ఉన్నాయి. సమయం తక్కువగా ఉన్నది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. వాళ్ళు వచ్చిన మార్గం ఎలాంటిదంటే హేరోదు మార్గం. ఈ హేరోదు మార్గం ఎలాంటిదంటే, ఇక హేరోదు అనేవాడు, ఆ రాజు సగం యూదుడు అంట, పూర్తి యూదుడు కాదు, సగం యూదుడు అంతే. అంటే దాని అర్థం ఏంటి? దేనికి సాదృశ్యంగా అనిపిస్తుందంటే మనం వచ్చిన మార్గం అది హేరోదు మార్గం. అంటే ఏంటంటే సగం భక్తి గల మార్గంగా ఉందేమో. దేవుడేం చెప్తున్నాడు? సగం భక్తి నాకు పనిచేయదు. సంవత్సరానికి ఒకసారి దేవునికి మందిరానికి రావటం సగం భక్తి. ప్రతి ఆదివారం కూడా నన్ను రక్షించిన, నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్న ఆ దేవుణ్ణి నేను ఆరాధించేదానికి దేవునికి మందిరానికి వెళ్తాను అనేది పూర్ణ భక్తి. సంపూర్ణమైన భక్తి కలివారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ హేరోదు మార్గం ఎలాగ ఉండంటే సగం భక్తి కలిగిన మార్గం. అతడు సగం యూదుడు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే సగం క్రైస్తవుడు ఎలా కనపడతాడంటే, స్టార్ ఉంటుంది, లోపల బార్ ఉంటుంది, బయట వార్ ఉంటుంది. 3 విషయాలు చెప్పారు: స్టార్, బార్, వార్. సగం క్రైస్తవుడు, సగం భక్తి. చూసేదానికి స్టార్, ఓహో క్రిస్టియన్, కానీ వాడు క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకోవాలా, సగం భక్తి. అందుకని లోపల ఏం పెడతాడు? బారు పెడతాడు. ఒక లోపల బారు, బయట ఏమైనా తినగుంటాడా? బయట వార్. ఎవడ కనబడితే వాడితో వార్. ఇది సగం భక్తి.
ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, చర్చికి వస్తాడు, చర్చి లోపల స్తోత్ర బలి, బయట బాహుబలి. వీడు సగం భక్తి కలిగినోడు వీడు. ఇక్కడ మాత్రం స్తోత్ర బలి, స్తుతి బలి, బయట బాహుబలి. దీన్ని ఎన్కాస్ట్ చేసుకునే బాహుబలి 1 వచ్చింది, 2 కూడా వచ్చేసింది, బహుశా 3 కూడా వస్తుందేమో. నామకార్థుడిగా ఉంటే ఈరోజే నీకు పండగ. డిసెంబర్ 25 నీకు పండగ జరుపుకుంటావు, నామకార్థుడు కాబట్టి. అదే సంపూర్ణమైన భక్తి కలిగిన దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఉంటే ప్రతిరోజు నీ జీవితంలో పండుగే. సంవత్సరాన్ని ఒక్కసారి చేసుకునే పండుగ నీకు ఉండాలని కోరుకుంటున్నావా? రోజు కూడా మనకి జీవితాల్లో పండుగ ఉండాలని కోరుకుంటున్నావా? అలాగైతే సగం భక్తిని వదిలేయి, నామకార్థ జీవితాన్ని వదిలేయి. సంపూర్ణమైన భక్తి పరులుగా ఇక లోకంలో ఉందాం. దేవుడు ప్రేమించాడు, సంపూర్ణముగా మన కోసం ఆయన సమర్పణ చేసుకున్నాడు. కాబట్టి మనకు జీవితాల్లో నీ చేతిలో ఈ లోకం ఉంది, పరలోకం కూడా ఉంది. కానీ సగం భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడంటే 2 పట్టుకుంటాడు. పూర్ణ భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? లోకాన్ని వదిలిపెడతాడు, పరలోకాన్ని పట్టుకుంటాడు. పరలోకాన్ని పట్టుకుని పూర్ణ భక్తి కలిగిన వాడుగా జీవించా. సగం భక్తి కలిగిన హేరోదు మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నట్లయితే, సగం భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడంటే, జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు. ఏ వ్యవహారం లేనప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు. అంటే ఈ లోకంలో అన్ని వ్యవహారాలు ఎక్కువ, దేవుడు ఆయనకు తక్కువ. సగం భక్తి. హేరోదు మార్గం సగం భక్తి కలిగిన మార్గం. ఆ మార్గాన్ని విడిచిపెట్టి మరి యొక్క మార్గంలోనికి, పూర్ణ భక్తి కలిగిన మార్గంలోని వెళ్ళేదానికి మనం తీర్మానం తీసుకుందాం. అదే పరివర్తన. ఇంతవరకు నాయన నేను సగం భక్తితో నేను జీవించాను నాయన, ఇట్స్ ఓకే, జరిగిన దాని గురించి ఆలోచన చేయక, దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడైనా నీ సగం భక్తిని వదిలిపెట్టు, నీకున్న అసంపూర్ణ భక్తిని వదిలిపెట్టు. సంపూర్ణమైన భక్తి కలిగి నాయన ఈ రోజు నుంచి నాయన ఇక 2023 డిసెంబర్ 25 ఇక క్రిస్మస్ ఆరాధన నుంచి నేను నీ మార్గంలో నేను ప్రయాణం చేస్తాను ప్రభువా, నేను సంపూర్ణమైన భక్తితో నేను నిన్ను జీవిస్తానని చెప్పి ఒక తీర్మానం తీసుకుంటే నిజంగా ఈ రోజు ఒక బ్లెస్సడ్ క్రిస్మస్గా మనకి జీవితాల్లో ఉండబోతుంది. కాబట్టి హేరోదు మార్గం ఎలాంటిది? సగం భక్తి కలిగిన మార్గం. ఆ మార్గాన్ని మనం ఏం చేద్దాం? విడిచిపెట్టే పూర్ణ భక్తి కలిగిన మార్గంలో రావటమే పరివర్తన కలిగి ఉండటం. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, ఆదివారం ఒక్క ఆరాధనకు మాత్రమే వచ్చేవాడు. మీరే నా ప్రశ్న నేను జవాబు చెప్పను, మీకు మీరు ఆలోచన చేయండి. సంఘములోని అన్ని సహవాసాలకు అటెండ్ అయ్యేవాడు. సంఘములో సహవాసం ఉన్నా కానీ ఇంట్లో టీవీ పెట్టుకొని కాలు పైన కాలు వేసుకొని టీ పకోడా తినేవాడు. ఎవరు? మీరే ఆలోచించండి. పనికి వెళ్ళే వాళ్ళ గురించి నేను మాట్లాడతల్లా. దేవుడు పని ఇచ్చాడు, ఓకే, వాళ్ళకి వచ్చేదానికి అవకాశం లేదని ఏడుతున్నారు వాళ్ళు. ఇంకొంతమంది ఉన్నారు వచ్చేదానికి అవకాశం ఉన్నా రాకుండా ఆ టీవీ ముందు పడి ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఆ టీవీ ముందు పడి ఏడితే నీ బతుకంతా ఏడిపే. దేవునికి మందిరానికి వచ్చి ప్రార్థన చేసి కన్నీరు కారిస్తే దేవుడు కరుణిస్తాడు, దేవుడు కటాక్షిస్తాడు, దేవుడి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని తెలిసిన నీ జీవితంలో ఏంటంటే అదే ఎక్కువైంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే నీ మార్గాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్ట. టీవీ చూద్దని చెప్పట్లేదు నేను చెప్పేది ఏంటో తెలుసా? బ్రదర్, ఏంటి బ్రదర్ మీరు అలా చెప్తారు? 75,000 పెట్టి ఫ్లాట్ స్క్రీన్, ఎల్సిడి స్క్రీన్, రూమ్లో సగం టీవీ కొనుక్కుంటే క్రిస్మస్ రోజు ఇదే నువ్వు చెప్పేది? నేనేం చెప్పానమ్మా? నేనేం చెప్పా? టీవీ చూడదని చెప్పా. దేవుని యొక్క మందిరం యొక్క ఆరాధన ప్రతిరోజు ఉంటుంది. ఎక్కడ? ప్రతిరోజు ఉండదే, 24 hours జరుగుద్ది. ఎక్కడ? 2 గంటలు పెడితేనే మనకు అవట్లా. ఇంకా
ఆదివారం ఎన్ని గంటలండి? 3 గంటలండి మ్యాక్సిమం, అంతే. శనివారం 3 గంటలండి, 2 to 5. బుధవారం 7 to 8, 1 hour, అంతే. అది వచ్చేదానికి కూడా మనకు అవ్వదు. అయితే నువ్వు ఎలాంటి భక్తి కలిగిన వాడువని? రోజు ఎవరు వస్తారండి? రోజు తింటలేదా? రోజు ఎందుకు తినాలి? రోజు స్కూల్కి వెళ్ళట్లేదా? వాడు ఇంత ఉంటాడండి. ఆడు ఏదో ఐఏఎస్ చదివినట్టు, రే లెగరా స్కూల్కి వెళ్ళరా. అదే చిల్డ్రన్ సర్వీస్ పంపించేదని ఏమైంది నీకు? ఆడు ఎలా పోయినా పర్లేదు. మళ్ళీ ఏంటంటే, పాస్టర్ గారు మా వాడు నా మాట వింటలేదు. ఎలా వింటాడా? నువ్వు ఎలా పెంచేవాడిని? దేవునికి భయంలో పెంచావా? దేవునికి భక్తిలో పెంచావా? లోక మార్గంలో పెంచావు. లోకంలో మిగతా తల్లిదండ్రులు ఏ రకంగా పెంచుతున్నారో పిల్లల్ని, దైవ భయం లేకుండా, దైవ భక్తి లేకుండా, వాక్యం పట్ల శ్రద్ధ లేకుండా వాళ్ళని పెంచుతున్నావు. కాబట్టి వాడు ఏమవుతాడు తెలుసా? లోకానికి సంబంధించిన వాడు అవుతాడు. అదే దేవుని మందిరంలో పెంచు, దేవునికి వాక్యంలో పెంచు, ప్రార్థనలో పెంచు, సహవాసంలో పెంచు, ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు దీవిస్తాడు ఆ బిడ్డనే. సగం భక్తి వద్దండి, పూర్ణ భక్తి కలిగి ఉందామండి. ఉహూసై అన్నదో లోకానికి జై, ఏసయ్యకు జై. కానీ లోకానికి కొంచెం తక్కువ జై, ఏసయ్యకు పెద్ద జై. లాభంలా ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నిలువెచ్చని స్థితి పని లేదు. నిలువెచ్చని స్థితిలో ఉన్నవాడు ఏంటంటే సగం భక్తి కలిగిన వాడు. అది హెరోదు మార్గం. జ్ఞానుల ఆరాధన ఏంటంటే, వాళ్ళు వచ్చిన మార్గాన్ని విడిచిపెట్టి వేరొక మార్గంలోనికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు సగం భక్తి మార్గాన్ని విడిచిపెట్టి పూర్ణ భక్తి మార్గంలోనికి వాళ్ళు వెళ్ళారు. రెండోది, ఈ యొక్క హెరోదు ఎలాంటి వాడంటే పదవీ వ్యామోహం కలిగిన వాడు. ఎలాంటి వాడండి? పదవీ వ్యామోహం. పదవంటే చాలా చచ్చిపోతాడు. ఏమి లేకపోయినా పర్లేదు, నేను లైఫ్ లాంగ్ కలకాలం నేనే రాజుగా ఉండాలి. పదవీ వ్యామోహం, హోదా ఆశించాడు. అందుకనే యూదుల రాజుగా ఒక ఆయన పుట్టాడంటే వాడికి అప్పుడే షేక్ అయిపోయాడు. నేను యూదులకు రాజుని అంటే దాని అర్థం ఏంటి? అతను యూదులుగా రాజు కావాలంటే ఏమవ్వాలి? నాకున్న పదవి పోవద్ది. కాబట్టి చిన్న శిశువు అని కూడా ఆలోచన చేయకుండా ఏం చేశాడు? 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయండి? చంపేశాడు. దేని వలన? పదవీ వ్యామోహం వలన. పదవీ వ్యామోహం వలన. కాబట్టి మనకి జీవితాల్లో ఇక హెరోదు గురించి మనం చూసినప్పుడు చరిత్ర ఈ రకంగా చెబుతుంది. తన భార్యను తన కొడుకును కూడా ఏంటంటే చంపించేశాడంటే. ఇంతకంటే పదవి వ్యామోహం కలిగిన ఎవడ ఉంటాడు? నేను అనుకోను. సొంత కొడుకు ఎవరైనా ఏం కొనుక్కుంటాడు? నేను అయిన తర్వాత నా కొడుకు రాజు అవ్వాలి. కానీ ఈడు ఎలాంటోడంటే కలకాలం నేనే, వా కుమారుడు ఎక్కడ రాజు అయిపోతాడు అని చంపించేశాడంటే. అలాంటి పదవీ వ్యామోహం కలిగిన వాడు ఎవరో? హెరోదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో కూడా అనేక మంది పదవీ వ్యామోహము కలిగితో జీవితాలు జీవిస్తున్నారు. అలాగైతే వాళ్ళు హెరోదు మార్గం. ఆ సంఘానికి వెళ్తున్నానండి, ఆ సంఘంలో మాకు ఏమి ఇవ్వట్లేదండి. ఏమి ఇవ్వాలి నీకు? ఏమి ఇవ్వాలి నీకు? ఏమన్నా బాండ్ రాసి ఇచ్చావా? నువ్వు వస్తే ఇది ఇస్తావు నీకని. దేవుడు ఇస్తే తీసుకో. హెరోదు మార్గం విడిచిపెట్ట. మన ప్రార్థన ఏ రకంగా ఉండాలంటే, నాయన సంఘములో నేను పరిచారకుడిగా నాయన ఉండుటకు నేను ఆశపడుతున్నాను. పదవిని నేను ఆశించను, ప్రధానత్వాన్ని నేను ఆశించను. నాయన నువ్వు వాడుకోవాలంటే ఎలాగైనా నన్ను వాడుకుంటావు. కాకిని వాడుకున్నావే, గాడిదను వాడుకున్నావే, చేపను వాడుకున్నావే, నన్ను వాడుకోవా? వాటికంటే శ్రేష్టమైన వాడిని కదా నాయన. నీ పనిలో నువ్వు నన్ను ఏ రకంగా వాడుకోవాలంటే నువ్వు వాడుకుంటావు. కాబట్టి నేను ఏ పదవిని ఆశించను. నేను ఎవరికి కనబడని సేవ నేను చేస్తాను. నేను ఆలోచన చేద్దాం, మన మార్గం ఎలాగుంది. సంఘాలు చీలిపోతున్నాయి. ఎందుకో తెలుసండి? కారణం పదవీ వ్యామోహం. ఆయనేనా నాకేం తక్కువ? నీకేం తక్కువ? నీకేం తక్కువ అంటే లూసిఫర్ నీ తలపైన ఉన్నాడు. కాబట్టి
నాకేం తక్కువ, నా నా అని అహంతో విర్రవీగుతా ఉంటావు. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. కాబట్టి మనకు జీవితాల్లో ఎంత మరుగుగా ఉంటావో అంత వెలుగులోనికి దేవుడు నిన్ను చేరుస్తాడో. చెప్పలు కూడా దేవుడు మహిమపరచు. అందుకని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు ప్రార్థన చేసేటప్పుడు బహిరంగంగా మీరు ప్రార్థన చేయొద్దు. లోపలికి వెళ్ళి ఏం చేయాలి? తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏదైనా దేవుని యొక్క పరిచర్యలో రహస్యముగా చేయటం ఒక అలవాటుగా ఉంచుకో. పాస్టర్ కోసం చేయొద్దు, ఇక దేనికోసం ఎవరి కోసం చేయొద్దు, దేవుని కోసం చేద్దాం. కొంతమంది అనుకుంటారు, నేను లేకపోతే పని జరగదండి. ఆహా, దేవునికి అనేకమైన రిసోర్సెస్ ఉన్నాయి. దేవుడు కృపతో అవకాశాన్ని నీకు ఇచ్చాడు. నువ్వేం చేస్తావు? దేవుడిచ్చిన అవకాశాన్ని ఏం చేస్తున్నావు? తృణీకరిస్తే దేవునికి నష్టం కాదు, సంఘానికి నష్టం కాదు. ఎవరికి నష్టం? నీకే నష్టం. జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో అలగటం నేర్చుకోకో. ఈ రోజులో కొంచెం అలగటం ఎక్కువైపోతుంది. మన సంఘాన్ని గురించి జనరల్గా మాట్లాడుతున్నాను నేను. అలగటం అనేది నీలో ఉన్నదంటే పదవిని నువ్వు ఆశిస్తున్నావు, పెద్దరికాన్ని నువ్వేం చేస్తున్నావు? ఆశిస్తున్నావు, ఉన్నతమైన స్థితిని ఆశిస్తున్నావు. నా ప్రార్థన అంటే, నాయన నేను అందరి ముందు మైక్ పెట్టుకునే దానికంటే నాయన సంఘంలో చీపురు కట్ట పట్టుకునే దాన్ని కృప నాకు దయచేయి. అది నీకు ఉండవలసిన ఆశ. దేవుడు అన్యాయస్తుడు కాదు. హేరోదు మార్గాన్ని విడిచిపెట్టు. హేరోదు మార్గం ఏంటంటే పదవిని ఆశించిన మార్గం, ఆధిక్యతను ఆశించిన మార్గం. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఎలాగైనా వాడుకుంటాడు. మరుగుగా ఉండు, వెలుగుగా దేవుడు నిన్ను మారుస్తాడు. మూడవది, ఆఖరిది, హేరోదు అక్రమ సంబంధాల మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. హేరోదు అక్రమ సంబంధాల మార్గంలో ఉన్నాడు. అక్రమ సంబంధం అంటే ఏంటి? సరైన సంబంధం లేకుండా. భార్యాభర్తల సంబంధం అది పవిత్రమైన సంబంధం. భార్యాభర్తల సంబంధం కాకుండా భర్త ఉండగానే, భార్య ఉండగానే వేరొకరితో సంబంధం పెట్టుకుంటాం అక్రమ సంబంధం. ఈ హేరోదు ఎంత దౌర్భాగ్యుడంటే, భార్య ఉండగానే ఆ భార్య యొక్క చెల్లి కొంచెం బాగా కనిపిస్తుంది. ఏం చేశాడు? ఆమెను తెచ్చేసుకున్నాడు. ఇంకా దాన్ని బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? టార్గెట్ పెట్టేశాడు. ఓ బుద్ధి లేనివాడా, భార్య ఉంటే సంసారం చేయరా? ఇలాంటి అక్రమ సంబంధాన్ని చేస్తున్నావు ఏంటంటే వెంటనే ఏం చేశాడు? తలను తీసాడు. పోతే పోనీ తల, నేను చెప్పేది చెబుతా. అలాగే నేను బాప్తిసం ఇచ్చి యోహాను అని చెప్పట్లా నేను. సో కాబట్టి అక్రమ సంబంధాల మార్గములో ప్రయాణం చేస్తున్నట్లయితే అక్రమ సంబంధాన్ని వదిలిపెట్టి సక్రమ సంబంధాలకు మనం ఉండాలి. నీ సంబంధాలను ఆలోచించాయి. దేవుడు గాఢనిద్రను కలుగు చేశాడు ఎవరికి? ఆదాముకి. ఆదాము పక్కటెముకల్లో ఒక ఎముకను ఏం చేశాడు? బైబిల్ ఏముంది? స్త్రీగా చేశాడా, స్త్రీలుగా చేశాడా? అవ్వగా చేశాడా, అవ్వలుగా చేశాడా? అది అక్కడే పాయింట్ ఉంది. కాబట్టి ఓ ఆదాములారా, అవ్వ ఒక్కటే. ఓ హవ్వలారా, ఒకే ఆదాం. నో సైడ్ బిజినెస్. ఓకేనా? కారణం ఏంటంటే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇక హేరోదు మార్గం ఏంటంటే అక్రమ సంబంధాల మార్గం. అక్రమ మార్గాన్ని విడిచిపెట్టి సక్రమ సంబంధం కలిగిన మార్గంలో వచ్చేదానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. 3 విషయాలు చెప్పాను నేను. జ్ఞానుల క్రిస్మస్. జ్ఞానుల క్రిస్మస్లో మొదటిది ఏంటంటే ఆరాధన.
ఎవరిని ఆరాధన చేశారు? ఎవరిని ఆరాధించాలో వాళ్ళని ఆరాధన చేశారు. మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో? ఎవరిని ఆరాధించాలో వారితో పాటు అనేకమైన వాటిని. సోమవారం డబ్బు, మంగళవారం ఉద్యోగం, బుధవారం ఫ్యామిలీ, గురువారం గర్ల్ ఫ్రెండ్, శుక్రవారం ఇంకో వ్యవహారం, శనివారం, ఆదివారం మాత్రం దేవుడే. అలాగైతే లాభంలా. ఏం చేద్దాం? నీ లైఫ్లో ఎక్కడ ఉన్నా దేవుడే ఆరాధన, ఆయనే ప్రథమ స్థానం. హీ ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఆయన కంటే సుపీరియర్గా ఎవరు ఉండేదానికి వీలు. కాబట్టి ఆరాధన చేద్దాం. రెండోది ఏంటి? అర్పణ. ఏంటి అర్పణ? నేను ఎత్తున్నానండి, ప్రతి నెల మొదటి ఆదివారం ఖచ్చితంగా నా కవర్ పడిపోద్ది అర్పణ. మంచిది, దేవుడు దీవించును కాక. దాంతో పాటు ఏం చేయాలి? పాడతాం కదా, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఏంటి? నువ్వేం చేస్తున్నావు నాయనా? నువ్వు దయాళుడువు, ఇది తీసుకో, మిగతా ఏం అడక్కు, నాకు నా సమయాన్న అడక్కో, నా దేహం అమ్మో ఇంకేమైనా ఉందా? ఒక్కరోజు ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోతే నా కడుపు ఏమైపోవాలి? అది 3 గంటల ప్రార్థన. 3 గంటల బాహుబలి సినిమాని నోరు ఆవలించుకొని చూస్తావే, అప్పుడు బోరు కొట్టదు నీకు. అక్కడికి వెళ్తే ఖర్చు అవుద్ది, ఇక్కడికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడు? విస్తారమైన దీవెనతో నిన్ను నింపుతాడు. ఏది ఇంపార్టెంట్ అండి నీకు? కాబట్టి మనకి జీవితంలో దేవునికి ఏం చేద్దాం? విలువైన వాటిని దేవునికి సమర్పణ చేద్దాం. ఒక లిస్ట్ రాసుకుందాం ఈరోజు. చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా క్రిస్మస్ ఫీస్ట్ అయిన తర్వాత మంచిగా చేసుకుందాం క్రిస్మస్ని. సూపర్. ఎగిరే వాటి నుంచి, నీటిలో ఉన్న వాటి నుంచి, భూమి మీద నడిచే వాటిని అన్నిటిని కలిపి కొట్టేయండి ఈరోజు. నో ప్రాబ్లం. కానీ దాంతోనే ఆపద్దు. ఈ 3 చేద్దాం. ఏం చేద్దాం? నాయన నిన్నేం చేస్తాను? నేను ఆరాధిస్తాను, నిన్నే ఆరాధిస్తా. చేపను ఆరాధించను నేను. చేప భోజనం అంటే చర్చిని ఎగ్గొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరన్నా పిలిచారు అనుకో భోజనానికి, పర్లేదులే, అది ఇంపార్టెంట్ నాకు. అంటే దాని అర్థం ఏంటి? భోజనాన్ని ఆరాధించేదానికి వెళ్తున్నావు, దేవుని ఆరాధించవలసినావు. ఇంకా చెప్పుకుంటే బోళ్ళు ఉండాలండి. సో కాబట్టి అది మొదటిది. రెండోది ఏంటి? అర్పణ. మనకున్న శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించాలి. మూడవది ఏంటంటే ముఖ్యంగా పరివర్తన. దాంట్లో 3 విషయాలు చెప్పా. ఏ విషయాల్లో పరివర్తన చెందాలి? సగం భక్తి వదిలేయాలి. రెండోది ఏం చేయాలి? పదవి వ్యామోహాన్ని ఏది అడగద్దు, ఎవరిని అడగద్దు, దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడు. కారణం ఏంటి? ఒకవేళ నువ్వు అడిగావనుకో, ఇవ్వలేదనుకో, ఏమైపోద్ది? యూ విల్ బి డిసప్పాయింటెడ్. నేను అడిగినా ఇవ్వలేదు, నేను కనపడిన ఆయనకి. నాకు కనపడితే ఉపయోగం ఏంటి? దేవునికి కనపడరా బాబు? దేవునికి కనపడదాం, మనం అందరం దేవునికి కనపడదాం. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు తనదైన శైలిలో నేనేం చేస్తాడు? వాడుకుంటాడు, గొప్పగా వాడుకుంటాడు. మూడవది హేరోదు మార్గం. ఎలాంటి మార్గం? అక్రమ సంబంధాల మార్గం. ఈ లోకంలో ఉన్నదంతా అక్రమ మార్గంలో వెళ్ళద్దు. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను అక్రమ సంబంధాల గురించి. ఇంకా అనేకమైన అక్రమ మార్గాలు ఉన్నాయి. ఓకే, రీసెంట్గా BBMP వాళ్ళు, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు, ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అక్రమ సక్రమ. రాలేదండి, వస్తుందండి, ప్రార్థన చేద్దాం. అది దాని గురించి నేను విన్నాను. ఏంటి అక్రమ? ఏంటి దాని అర్థం? BBMP వాళ్ళు చెప్పి ఆ స్కీమ్ ప్రకారం ఏంటంటే, అక్రమంగా కట్టుకున్న వాటిని ఏం చేస్తారు? సక్రమంగా. అంటే దాని అర్థం ఏంటి? వాడు ఫస్ట్ ప్లాన్ అన్నప్పుడు ఒక రూము, ఒక బెడ్రూము, ఒక హాలు. కానీ ఆడు కట్టింది ఎంత? 2 బెడ్రూమ్లు కట్టుకున్నాడు, 2 హాళ్ళు ఉన్నాయి. అదేంటంటే ప్లాన్కి విరుద్ధంగా అక్రమంగా ఉంది. దాన్ని ఏం చేస్తున్నాడు? సక్రమంగా చేసేదానికి BBMP స్కీము. బ్రదర్ ఉదయ్ కుమార్ గారికి ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అది, ఇంకా అది రిలీజ్ అవ్వాల. కానీ నీ లైఫ్లో, నా లైఫ్లో అక్రమంగా ఉన్న మాన్ని సక్రమంగా ఉంచేదానికి యేసయ్య ఆల్రెడీ స్కీమ్ని ఏం చేశాడు? రిలీజ్ చేసి, సైన్ చేసి ఇచ్చేశాడు. నీ అక్రమ మార్గాన్ని వదిలిపెట్టు, సక్రమైన మార్గంలోనికి రావటమే నిజమైన క్రిస్మస్
అలాంటి కృపను దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. ఆఖరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నేను ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రాజుగారికి ఒక్కొక్క కుమారుడు అన్నాడు. ఆ కుమారుడు వేటాడేదానికి అడవిలోనికి వెళ్ళాడు. అడవిలోనికి వెళ్ళినప్పుడు కొంతమంది కోయవాళ్ళు ఆ యొక్క రాజకుమారుని పట్టుకొని, వాళ్ళు నరమాంస భక్షకులు, మనిషిని తినేస్తారు. వాళ్ళ దేవుడికి బలి ఇచ్చిన తర్వాత తినేస్తారు. అలాంటి భయంకరమైన ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ముగ్గురు యువకులు, వాళ్ళు కూడా దేనికో అడవికి వెళ్ళారు. చూస్తే ఈ కోయ వాళ్ళు ఈ రాజకుమారుని ఏం చేస్తున్నారు, బంధించి తీసుకువెళ్తున్నారు. వెంటనే ఇక ముగ్గురు యవనస్తులు ఏం చేశారంటే, ఆ కోయ వాళ్ళతో పోరాడి తమ శరీరాన్ని కూడా ఎంతో గాయాలైపోయినాయి విడిపించి రాజకుమారుని ఎక్కడికి తీసుకొస్తారు, రాజభవనాన్ని తీసుకొస్తారు. అప్పుడు వెంటనే ఆ రాజకుమారుడు రాజుతో చెప్తున్నాడు, రాజా, ఈరోజు నేను బతుకున్నానంటే కారణం ఎవరో తెలుసా? ఈ ముగ్గురు వాళ్ళు నాకు చాలాగా సహాయం చేశారు, నా ప్రాణాన్ని రక్షించారు. ఈరోజు నీ కొడుకు బతుకున్నాడంటే కారణం ఎవరంటే వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయాలి, మనం. నాన్న, నీ కొడుకు ప్రాణాన్ని రక్షించిన వాళ్ళకు సహాయం చేయి నాన్న అన్నప్పుడు నాన్న కూడా ఎంతగానో తిల్లైపోయాడు. అలాంటి వాళ్ళకి తప్పక మనం సహాయం చేయాలి, గొప్ప సహాయం చేయాలి, చాలా ఎక్కువ సహాయం చేయాలి. మొదటోడిని పిలిపించారు. మొదటోడు వచ్చాడు. నీకేం కావాలి? మా కుమారుని యొక్క ప్రాణాన్ని మీరు రక్షించారు, నీకేం కావాలి చెప్పు, నువ్వు ఏదైనా అడగచ్చు, నేను ఇస్తాను నీకు. నేను అప్పుడు వీడు అడిగింది ఏంటంటే, మీ యొక్క దేశంలో ఒక అందమైన అమ్మాయిని నాకు పెళ్లి చేయండి చాలు నాకు. వీడి యొక్క సోదంతా పెళ్ళేడిది. ఓకే, వీడిది ఏమన్నాడు? పెళ్ళి. సరే అని చెప్పి, చాలా చక్క కోరిక నువ్వు కోరుకున్నావు అని చెప్పి పెళ్లి చేయించేసి అయిపోద్ది. రెండో వాడిని అడుగుతాడు, నీకేం కావాలి? రెండో వాడు అడుగుతున్నాడు, రాజా, నాకు జీవించేదానికి కష్టంగా ఉంది, నాకు సరైన ఉద్యోగం లేదు నాకు, కాబట్టి నీ యొక్క రాజ్య సంస్థానంలో ఏదైనా ఉద్యోగం నాకు ఇస్తే బాగుంటుంది. అప్పుడు రాజు నిజంగా అవునా, అంత కష్టంలో ఉన్నావా అని చెప్పి ఒక శ్రేష్టమైన ఉద్యోగాన్ని రాజ సంస్థానంలో ఇచ్చేశాడు. మూడో వాడు అన్నాడు, వాడు వచ్చాడు, నీకేం కావాలి? అప్పుడు రాజకుమారుడు చెప్తున్నాడు, రాజా, నాన్న, వీళ్ళిద్దరికంటే ఎక్కువ కష్టపడింది ఎవరంటే ఈడే, ఎక్కువ దెబ్బలు తగిలింది ఎవరంటే ఈడికే. అప్పుడు రాజు అన్నాడు, అలా అయితే ఎక్కువ బహుమానం వీడికి ఇవ్వాలి. అప్పుడు రాజు అడుగుతున్నాడు, నీకేం కావాలి చెప్పు, ఏదైనా నేను ఇచ్చేదానికి సిద్ధం. అప్పుడు ఈ మూడో వ్యక్తి అంటున్నాడు, ఏం మాట్లాడతలా, రాజు బతిమలాడుతున్నాడు, ఏం కావాలి చెప్పు. అప్పుడు ఇతను చెప్తున్నాడు, రాజా, వాళ్ళతో పని చేయండి, నెలకు ఒకసారి మా ఇంటికి మీరు భోజనానికి రండి. ఏంటి? నెలకు ఒకసారి మా ఇంటికి మీరు భోజనానికి రండి? ఏంట్రా పిచ్చి కోరిక? నీ ఇంటికి నేను భోజనం రావాలి, నీకే తినేదానికి లేదు, నాకెలా పెడతావు? రాజా, నువ్వే అన్నావు, ఏంటి నీ కోరిక ఏంటో చెప్పమన్నా, నా కోరిక చెప్పా. రాజుకు ఆతిథ్యం కంటే ఏముంది నాకు, ఈ బతుకెందుకు నాకు, నువ్వు మాకు రాజు, నీకు మేము భోజనం పెట్టాలి అంతే, మా ఇంటికి రా, మా ఇంట్లోనే భోజనం పెడతా. వీడు ఎంత జ్ఞానమైనడో తర్వాత అర్థమైంది రాజుకి. సరే, మంత్రిని పిలిచాడు, చూడు, డేట్ ఫిక్స్ చేయి, నెలకు ఒకసారి, ఎంత బిజీగా ఉన్నా కానీ వీళ్ళింటికి మనం ఏం చేయాలి, భోజనానికి వెళ్ళాలి. సరే, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది? అడవిలో ఎక్కడో ఉంది, సరైన రహదారి కూడా లేదు. మంత్రి వెళ్ళాడు, చూశాడు, రాజా, నువ్వు అక్కడ వెళ్ళి ఉండేదానికి సరైన వసతే లేదు, వెళ్ళేదానికి రోడ్డు లేదు, వాడు తిండి చూస్తే నువ్వు అసలు తినలేవు, అది అసాధ్యం, ఇంకోటి కోరుకోమని చెప్పు. రాజు ఏమన్నాడు, నేను మాట ఇచ్చా, నేను వెళ్ళాలంతే, నేను ఉండేదానికి భవనం కట్టించు, నేను వెళ్ళేదానికి దారి ఏం చేయి. తర్వాత వాడి యొక్క కిచెన్ ఎలాగుండదో తెలుసా? నిండుగా ఉండాలి, రాజ భోజనంతో నింపబడి ఉండాలి. ఒకరోజు వచ్చింది, ఆ యొక్క ఊరు కలే మారిపోయింది.
బంగారు వీధులు లాంటి వీధులు, ఫస్ట్ క్లాస్. తర్వాత ఏమైంది? అద్భుతమైన బంగళా, ఫుల్ ఏసీ. ఇంతవరకు అయితే అది ఓపెన్ ఏసీ, పూరి గుడిసి. ఇప్పుడు అది ఏమైపోయింది? టోటల్ ఎయిర్ కండిషన్ హౌస్గా మారిపోయింది. రాజు ఉండాలి కదా. ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? అది కావాలి, ఇది కావాలని మొదటి ఇద్దరు స్నేహితుల్లాగా ఉండకు. మూడో వాడు ఏమన్నాడంటే, రాజా నువ్వు నా దగ్గర ఉండాలి. ఇక క్రిస్మస్ కూడా, యేసయ్యా నువ్వు మా దగ్గర ఉండాలి నాయన, యేసయ్యా మా గృహములో నువ్వు ఉండాలి నాయన, యేసయ్యా నా ఆతిథ్యాన్ని నువ్వు స్వీకరించాలంటే సమస్తానికి గుప్తమై ఉన్న దేవుడు నీ జీవితంలో ప్రతి దాన్ని ఆయన దీవిస్తాడు. అలాంటి క్రిస్మస్గా దేవుడు మనకు నడిపించును గాక. విష్ యూ ఆల్ ఎ మెర్రీ క్రిస్మస్. విష్ యూ ఆల్ ఎ బ్లెస్డ్ క్రిస్మస్.